విశాఖ గాజువాక ఉత్పత్తి ఆధారంగా జీతాలు చెల్లిస్తామని ఇచ్చిన సర్క్యులర్ ను వెంటనే రద్దు చేయాలి. అఖిలపక్ష పోరాట కమిటీ విశాఖ స్టీల్ ప్లాంట్ అడ్మిన్ బిల్డింగ్ వద్ద నిరసన తెలిపిన పోరాట కమిటీ నాయకులు. విశాఖ గాజువాక ఉత్పత్తి ఆధారంగా జీతాలు చెల్లిస్తామని ఇచ్చిన సర్క్యులర్ ను వెంటనే రద్దు చేయాలి. అఖిలపక్ష పోరాట కమిటీ విశాఖ స్టీల్ ప్లాంట్ అడ్మిన్ బిల్డింగ్ వద్ద నిరసన తెలిపిన పోరాట కమిటీ నాయకులు బకాయి పడ్డ జీతాలు తక్షణమే చెల్లించాలని డిమాండ్. విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని, హెచ్ఆర్ఏ ఇవ్వాలని డిమాండ్ చేసిన పోరాట కమిటీ స్టీల్ ప్లాంట్లోని కార్మికులకు క్యాంటీన్ సదుపాయం కల్పించాలని డిమాండ్. ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న డి ఆదినారాయణ, అయోధ్యారాం, మీరుకొండ రామచంద్రరావు, రమణ, రామస్వామి అధిక సంఖ్యలో కార్మికులు. భారతదేశంలో ఎక్కడా లేని విధంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఉత్పత్తి ఆధారిత జీతాలు ఇవ్వడానికి ఖండిస్తూ దాన్ని విత్డ్రా చేసుకోవాలని చెప్పేసి ఇక్కడ ధర్నా జరుగుతూ ఉంది. ఈ ధర్నా నుంచి యాజమాన్యాన్ని అడుగుతా ఉన్నాం. లేబర్ డిపార్ట్మెంటు క్లియర్ కట్గా ఉత్పత్తి ఆధారిత జీతాలు తప్పని చెప్పేసి చెప్పింది. అయినా నువ్వు మళ్ళా జనవరి 1 కూడా ఏ జీతాలు ఇచ్చావు. ఇప్పటికీ ఉద్యోగులకి, కష్టపడి ఉత్పత్తి చేస్తున్న ఉద్యోగులకి 3 నుంచి 6 లక్షల రూపాయల మధ్యన బకాయిలు ఉన్నాయి. ఈ బకాయిల వల్ల బాధ్యత మీకు లేదని చెప్పేసి యాజమాన్యం అడుగుతా ఉన్నాం. ఇది పాలకులకు అర్థమవుతుందా? డిసెంబర్ నెలలో 6,14,40 టన్నులు ఉత్పత్తి చేశాం. అంటే 100% ఉత్పత్తి జరిగింది. అయినా సరే డిసెంబర్ నెలలో 110 కోట్ల రూపాయలు నష్టాలు వచ్చాయని చెప్తా ఉన్నారు. ఈ నష్టాల కారణం ఏంటి? 15,000 టన్నుల హాట్ మెటల్ దాటితే 10 రూపాయలు మందని చెప్పేసి గతంలో సీఎండీ చెప్పారు. ఇవాళ 19,000 చిల్లర వచ్చినా సరే నష్టాలు వస్తూ ఉన్నాయి. డిసెంబర్ నెలలో 100% ప్రొడక్షన్ వచ్చినా సరే 96%, 93%, 92% జీతాలు ఇచ్చావు. దీనికి కారణం ఏమిటి? మీ విధానాలు, మీ తప్పుడు పాలసీలు, మీ చేతకానితనాన్ని ఉద్యోగుల మీద నెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించే సమస్య లేదు. దీనికి కావాల్సినటువంటి ముడి సరుకు, నాసి రకం ముడి సరుకు బయట మార్కెట్లో ఎక్కువ రేట్లు కొనుక్కొచ్చి తక్కువ రేట్లకు స్టీల్ అమ్మడం ద్వారా నష్టాలకు గురవుతూ ఉంది. 6 లక్షల టన్నులు పైచీలకు వచ్చినప్పటికీ కూడా 110 కోట్ల రూపాయల నష్టం రావడానికి సంజాయిషి చెప్పాలి. యాజమాన్య ప్రభుత్వం శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇంకెప్పుడు లాభాలు వస్తాయి? కంపెనీకి 100% ఉత్పత్తి వచ్చిన దిక్కు లేదు. 2007 జీతాలు అధికారులు తీసుకుంటా ఉన్నారు. 2012 జీతాలు మేము తీసుకుంటా ఉన్నాం. అంటే 13 సంవత్సరాల క్రితం జీతం ఆర్థికంగా ఇబ్బంది పెట్టి వీళ్ళకి కుంగదీసి ఈ స్టీల్ ప్లాంట్ ని దొడ్డిదారిని అమ్మాలని చెప్పి ప్రయత్నం చేస్తుంది ఈ రోజు కేంద్ర ప్రభుత్వం. 3 లక్షల కోట్ల ఆస్తిని ఎవరికో అదానియో అంబానీకో వాళ్ళు కాల్ చౌక అప్పచెప్పాలనే ఉద్దేశంతో వాళ్ళ యొక్క దుర్మార్గం చేస్తున్నారు. 18,000 మంది ఉన్న ఎంప్లాయీస్ ని 9,000 తగ్గించారు. పర్మనెంట్ ఎంప్లాయీస్ ని, అలాగే 15,000 మంది ఉన్న కాంట్రాక్ట్ కార్మికుల్ని 8,000 తగ్గించారు. ఇంతమంది ఉద్యోగాలు చేసిన తర్వాత కూడా మరి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా నిమ్మక నీరెత్తినట్టు పట్టించుకోవడానికి చాలా దురదృష్టకరం. ఖచ్చితంగా ఫిబ్రవరి 12వ తారీఖున దేశవ్యాప్తంగా ఈ లేబర్ చట్టాల మీద, ఈ యొక్క కార్మిక వ్యతిరేక విధానాల మీద కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకంగా అన్ని కార్మిక సంఘాలు కూడా పెద్ద ఎత్తున సమ్మె జరగబోతున్నాయి. ఆ సమ్మె ఖచ్చితంగా అందరూ పాల్గొవాలని చెప్పి ఉక్కు కార్మికులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం.